హలో అండి అందరికి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నానండి. ఈరోజు ఒక మంచి టిఫిన్ ఐటమ్ అనమాట. టిఫిన్ ఐటమ్ అనుకోవచ్చు, లేదా మనం తినాలంటే అప్పటికప్పుడు చేసుకుని తినాలనుకోవచ్చు, ఏదన్నా అనుకోవచ్చు. చక్కగా వేడి వేడి అన్నం అయితే వండేసేసుకొని మామిడి పళ్ళు ఉన్నాయి అన్నమాట రెండు. చక్కగా ఈరోజు మనం మ్యాంగో పులిహార చేసుకుందామండి. మామిడికాయ పులిహార చేసుకుందాము. అది ఎలా చేసుకుందాము ఏంటి, నేను మా ఇంట్లో మేము ఎలా చేసుకుంటాం అనేది ఈరోజు మీకు పరిచయం చేయాలి, మీతో షేర్ చేసుకోవాలనిపించింది అనమాట. సో అందుకనే వీడియో స్టార్ట్ చేశాను. ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ టైం వచ్చేసేసి 6:30 అవుతుందన్నమాట. ఫస్ట్ అయితే మనం రైస్ వండేసేసుకుందామండి. ఇదిగోండి, ఈ ఇంట్లో తీసుకొని మనం చక్కగా రైస్ని అయితే వండేసేసుకుందాము. లేచారండి అందరూ? ఇదిగోండి, అలాగే ఇంకో లోట కూడా తీసుకుందామండి రైస్. చక్కగా ఈ రైస్ని మనం చక్కగా వాష్ చేసేసుకుందామండి. ఈ వాటర్ మనం వేస్ట్ చేయకుండా అండి, మన పెరట్లో కరివేపాకు చెట్లు ఉంటాయి కదండి, ఆ కరివేపాకు చెట్లకి పోసుకుంటే చాలా చాలా ఆరోగ్యం అనమాట. తప్పకుండా వేస్ట్ చేయకుండా వాటిని మీరు కరివేపాకు చెట్లకు వేసుకోండి. చాలా మంచిది, చాలా గ్రోత్ ఉండేది అనమాట. మనం చక్కగా 2-3 సార్లు రైస్ని కడిగేసేసుకొని మనం స్టవ్ వెలిగించేసుకుందామండి. ఫస్ట్ రైస్ అయితే వేడివేడిగా రైస్ అయితే వండేసేద్దాము. అదిగోండి, రైస్ పెట్టేసేసాను. చక్కగా దీని మీద మనం మూత కూడా పెట్టేసేద్దాము. మూత కూడా పెట్టేస్తే చక్కగా బాయిల్ అయిపోతుంది. ఓకేనా అండి, రైస్ అయితే పెట్టేసాం పొయ్యి మీద. ఇప్పుడు దానికి కావాల్సిన ఏంటంటేనండి, మీకు ఉంటాయి అవైలబుల్గా ఉంటాయి ఇంట్లో మామిడికాయ చక్కగా తోలు తీసేసుకొని మనం తురిమి పక్కన పెట్టుకోవాలన్నమాట. దానికి కావాల్సిన చెప్తున్నాను మీకు. మామిడికాయ, క్యారెట్ ఒకటి, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి అండి, పచ్చిమిర్చి, అలాగే అల్లం ఒక చిన్న ముక్క అండి, ఎక్కువ వద్దు, ఒక చిన్న ముక్క అనమాట అల్లము. అవి చక్కగా మనం అన్ని శుభ్రంగా వాష్ చేసేసుకొని కొత్తిమీర, కరివేపాకు, క్యారెట్, మామిడికాయ, పచ్చిమిరపకాయ, అల్లం అన్ని చక్కగా వాష్ చేసుకొని చక్కగా సన్నగా కట్ చేసి పెట్టుకుందాము. ఇవేమో తురుముకుందాము, ఈ రెండు ఇవేమో చక్కగా కట్ చేసి పెట్టుకుందాము. కరివేపాకు వచ్చేసి మా చెట్టుదేనండి, ఇది మా చెట్టుది కోసుకొచ్చాను, చూపిస్తాను మీకు మా చెట్టు. ఇదేమో మామిడికాయ చెట్టు అండి, ఇదేమో నూరువరాల చెట్టు అనమాట. ఇదిగోండి మన కరివేపాకు చెట్టు. నేను బియ్యం కడిగి నీళ్లు పోస్తానండి ఎక్కువ. అంతకుముందు అయితే అసలు ఏం లేదండి, అసలు ఒక్క రెమ్మ కూడా లేదనమాట చెట్టు మీద. బియ్యం నీళ్లు పోసిన తర్వాత నుంచి చూసారా ఎట్లా వచ్చిందో, ఇలా ఉంటుందండి గ్రోత్. అందుకే మీకు మనం కడిగి పెట్టుకున్న వాటర్ని వేస్ట్ చేయకుండా ఇలా మనం కరివేపాకు చెట్టుకు వేసుకుంటే కనుక కంపల్సరీగా చెట్టు గ్రోత్ అనేది కంపల్సరీగా ఉంటుందండి. చూసారా ఎంత ఫ్రెష్గా ఉందో కరివేపాకు, ఎలా వస్తుందో అదిగోండి చూడండి. ఓకేనా అండి, లోపలికి వెళ్ళిపోదాం. చక్కగా రైస్ పెట్టేసుకున్నాం, వాటికి కావాల్సినవన్నీ తీసేసుకున్నాము. రైస్ ఉడికేలోపు నేనేం చేస్తానంటే టీ పెట్టుకొని తాగేస్తానండి. మార్నింగ్ అంటే మనం కంపల్సరీగా టీ పెట్టుకొని తాగాలి కదా. కొంచెం మనం వేడివేడిగా టీ అయితే పెట్టేసేసుకుందాము. నా డే అనేది కంపల్సరీగా టీతోనే స్టార్ట్ అవుతుందండి. షుగర్ కొంచెం ఎక్కువ వేసుకోనండి, ఒక్కసారి అండి నేను తాగేది.
టీ పొడి. నేను తాజ్మహల్ టీ పొడినే వాడతానండి. పెద్దది మన 150 గ్రాములతో అలా తెచ్చి పెట్టేసుకుంటాను అనమాట. అది టీ కూడా పెట్టేసుకున్నాను. ఓకేనా అండి. అన్నం మనం రైస్ పెట్టేసేసుకున్నాము, వచ్చేసిందండి, వచ్చేస్తుంది. ఒక పక్కన టీ అయితే పెట్టేసుకున్నాము, ఒక పక్కన ఇవి కూడా నేను రెడీ చేసేసుకున్నాను. ఇవి కూడా నేను చక్కగా కట్ చేసినాక మళ్ళీ మీకు నేను చూపిస్తాను. ఓకేనా అండి. ఓకే అండి. రైస్ అయితే ఉడుకుతుందండి, పొంగు వచ్చేసింది అనమాట. ఒక్కసారి గరిటతో మనం తిప్పుకుందాము. మరీ మెత్తగా వండుకోవద్దండి, మరీ పలుకు పలుకుగా వద్దు. చక్కగా మధ్యగా మీడియం సైజు లాగా, సారీ అండి, మనం చక్కగా కొంచెం పలుకుగా కొంచెం మెత్తగా ఉండేలాగా చూసి వండుకోండి. పులిహోరకి అలా అయితేనే బాగుంటుంది అనమాట, చక్కగా నీట్గా. ఇప్పుడైతే మనం రైస్ని ఉడకనిద్దాము. మనం నైట్ మనం అందరం తిన్నాక మిగిలిన రైస్ ఉన్నా సరే వేసుకోండి, వేస్ట్ చేయొద్దు తప్పకుండా. అది మిగిలిపోయింది కదా పారేసేద్దామని చెప్పేసి అనుకోవద్దండి. పులిహోర అలాగన్నా చేసుకోవచ్చు, మనం అప్పటికప్పుడు చేసుకొని తినేసేది కాబట్టి ఇబ్బంది ఏమి ఉండదు. మనం పూజలు చేసుకునే వాళ్ళు అయితే మాత్రం కంపల్సరీగా అలా చేయకండి అండి. ఎందుకంటే మనం దేవుడికి పెట్టుకునే నైవేద్యం కాబట్టి అలా చేయకూడదు. మామూలుగా మనం అప్పటికప్పుడు మనం టిఫిన్ ఏం లేనప్పుడు మనం తిందాము అనుకునే వాళ్ళైతే మనం నైట్ అన్నం ఉన్నా సరే మనం కలిపేసేసుకొని తినేసేసేయచ్చు అనమాట, ఏం ప్రాబ్లం లేదు. మన టీ కూడా కాగిపోతున్నాయండి. చక్కగా రైస్ కూడా ఉడికిపోతుంది, సిమ్ చేసేద్దాము. చక్కగా చేతితో పట్టుకుంటే ఇరిగిపోయేలాగా ఉంటే చాలండి రైస్, ఆ రకంగా వండుకుంటే చాలు. నేనైతే ఎక్కువ మాకు నైట్ అన్నం మిగిలినా సరే నేనేం చేస్తానంటేనండి, నైట్ అన్నం మిగిలింది అనుకోండి, ఆ అన్నంతో నేను చక్కగా వడియాలు పట్టేసుకుంటాను. ఎట్లాగో సీజనే కాబట్టి నేనైతే పులిహోరకి ఎక్కువ వేడివేడిగా ఉండే ఆ రైస్నే ప్రిఫర్ చేస్తానండి, ఎందుకంటే నాకు అలా అయితేనే ఇష్టం అన్నమాట. సో ఇప్పుడు మనం రైస్ని అయితే ఉడకనిద్దాము. ఇదిగోండి ఉడుకుతుంది కదా రైస్ని అయితే ఉడకనిద్దాము. మూత పెట్టేసేద్దాము చక్కగా. మన టీ అయితే కాగిపోతున్నాయి. టీ తాగేసిన తర్వాత నేను ఇవన్నీ చక్కగా చేసేసి పెట్టేసుకుంటానండి. క్యారెట్ కూడా తురిమి, కొంతమంది ఏం చేస్తారంటేనండి పోపులోనే మామిడికాయ వేసేస్తారు. నేను అలా వేయనండి, ఎలా వేస్తాననేది నేను ముందు చూపిస్తాను. కొంచెం పచ్చిమిర్చి కూడా ఎక్కువ వేసుకుందాము, బాగుంటుంది. కరివేపాకు అలాగే అల్లం కూడా ఎక్కువ కాదండి, ఒక చిన్న మీడియం సైజు ముక్క. మా పిల్లలు తినరు అనమాట, అందుకనే. కొత్తిమీర అయితే కంపల్సరీ అండి, అసలు అది లేకపోతే నేను ఏ కర్రీ ఉండను. అసలు కంపల్సరీగా ఏ కర్రీ అయినా సరే నేను కంపల్సరీ కొత్తిమీర అనేది వేస్తాను. నాకు అంత ఇష్టం కొత్తిమీర అనేది. పనిమాల కొట్టుకాడికి వెళ్ళి మరీ తెచ్చుకున్నాను అనమాట కొత్తిమీరని. సో మనం ముందు ప్రాసెస్ ఏంటనేది నేను మీకు చూపించేస్తాను. ఫస్ట్ అయితే నేను నా ఫేవరెట్ టీని అయితే తాగేస్తానండి. ఓకేనా అండి. ఓకే అండి, టీ అయితే కాగిపోయినాయి. ఫస్ట్ నేను టీ అయితే తాగేస్తానండి, చక్కగా టీ వడపోసేసుకొని. టీ లేకపోతే మనకి రోజు గడవదండి. టీ అయితే రెడీ అయిపోయండి. టీ చక్కగా పెట్టేసుకున్నాను, కాగిపోయినాయి. మన కప్పులోకి షిఫ్ట్ అయితే చేసేసుకున్నాను. చక్కగా టీ అయితే తాగేసిన తర్వాత ఒక పక్కన రైస్ మగ్గుతుందండి, ఒక పక్కన అన్ని రెడీ చేసి పెట్టేసుకున్నాను. అవి చక్కగా కట్ చేసేసుకొని మామిడికాయ కూడా చక్కగా తురిమేసేసుకొని మనం చక్కగా మామిడికాయ పులిహోరను అయితే చేసేసుకుందాము. అన్నం రెడీ అయ్యే లోపల నేను టీ తాగేస్తాను. నేను టీ తాగే లోపల అన్నం కూడా రెడీ అయిపోతుంది అనమాట. సో ఓకేనా అండి. ఒక చిన్న మాట అండి, అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి.
అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. నా వీడియోస్ అన్ని చూస్తున్నారు, లైక్ చేస్తున్నారు. అలాగే ఇంకా ఎక్కువ లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా మీరు షేర్ చేయండి. మీరు అలా చేస్తే నాకు చాలా బెనిఫిట్ అనమాట. సో ఇలాగే నన్ను ఆదరించండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్తో మీ ముందుకు రావాలని చాలా చాలా ఆశపడుతున్నాను. అలాగే నేను చేసే వీడియోస్లో ఏమన్నా మీకు అన్కంఫర్ట్గా అనిపిస్తే కనుక కంపల్సరీగా నాకు మెసేజ్ చేయండి. లేదు కమెంట్ సెక్షన్లో కమెంట్ బాక్స్లో నాకు మెసేజ్ చేసినా పర్లేదండి, తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. నేనేమి పెద్ద స్టార్ని అయిపోయాను, మీరు నాకు మెసేజ్ చేయండి నేను మీకు రిప్లై ఇస్తాను అనే మాట అయితే నేను అంత పెద్ద వర్డ్ నేను అనాలనుకోవట్లేదు. బట్ ఏమన్నా మీకు నచ్చకపోతే మీకు వీడియోస్లో మీరు ఇలా చేస్తున్నారండి, ఇలా కాదు ఇంకా ఏమన్నా మార్చుకోవాలి, మీరు ఇలా అయితే బాగుంటుంది అనే సజెషన్ మీ నుంచి నేను కోరుకుంటున్నాను అనమాట. సో అందుకనే ఈ మాట నేను మీతో చెప్పగలుగుతున్నాను. సో మన రైస్ అయితే రెడీ అయిపోతున్నాయి. ఒకటండి, ఎవరైతే ముందుగా మన ఛానల్ చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మన వీడియోస్ని చూడండి, నచ్చితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఓకేనా అండి? అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. అన్నం రెడీ అయ్యే లోపల టీ అయితే తాగేస్తాను. ఓకేనా? ఓకే అండి. రైస్ ఉడికిపోయిందండి. రైస్ చక్కగా ఉడికిపోయింది. చూసారా చక్కగా ఎట్లా ఉండానో ఈ రకంగా వండుకోవాలన్నమాట మన పులిహోరకి. మరీ పొలుగ్గా కాదు, అలాగని చెప్పేసి మరీ మెత్తగా కాదండి. ఈ రైస్ అయితే ఉడికిపోయిందండి. మామిడికాయ తురిమి కడిగి శుభ్రంగా తురిమి పెట్టుకున్నాను. అలాగే క్యారెట్ తురిమాను, పచ్చిమిరపకాయ, కరివేపాకు, అల్లము, అలాగే మన ఫేవరెట్ కొత్తిమీర అండి. ఇవన్నీ చక్కగా కట్ చేసి పెట్టేసేసుకున్నానండి. మామిడికాయ కూడా తురిమి పెట్టేసుకున్నాను. ఇప్పుడు మన రైస్ ఇలాంటి వెడల్పాటి డిప్పలోకి మన రైస్ని వేసేసుకుందాము. ఇలా వెడల్పాటి దాంట్లో వేసుకుంటే రైస్ కూడా చక్కగా అంతా కలుస్తుంది అనమాట. పొలుగ్గా వస్తుందండి రైస్ కూడా. ఓకేనా అండి? మన మామిడికాయ పులిహోర అయితే రెడీ అవుతుందండి. మా పిల్లలైతే ఇంకా లెగలేదనమాట, పడుకునే ఉన్నారు, లేపుతాను. మనం చక్కగా ఇట్లంతా ఒక వెడల్పాటి డిప్పలోకి రైస్ అంతటిని కూడా వేసేసుకొని, కొంతమంది ఏంటంటేనండి పోపులోనే మామిడికాయని వేసేస్తారండి. ఇక అలా వేస్తే మనకి ఇంకా ఆ ఫ్లేవర్ ఏం తెలుస్తుందండి చెప్పండి? మనకు ఆ ఫ్లేవర్ తెలియాలంటే మనం పచ్చిదే వేసుకోవాలండి మామిడికాయ. అంతేలే కానీ మనం పోపులోకి వేసేస్తే దాని టేస్ట్ మారిపోతుంది అనమాట, డిఫరెంట్ అయిపోతుంది. మనకు ఆ మ్యాంగో ఫ్లేవర్ తెలియదు అనమాట. సో మనం అలా వేయొద్దండి. ఇందులో ఉన్న రైస్ అంతా కూడా మనం చక్కగా నీట్గా అంతా తీసేసుకొని, కష్టపడి చేసుకుంటున్నాం కాబట్టి కష్టం అనుకోకుండా ఏదన్నా సరే మనం చక్కగా నీట్గా వేసుకుందామండి. మన ఇంట్లో మనం చేసుకుని మనం తినేది మనకే అంత నీట్నెస్ ప్లస్ నీట్నెస్ అంటున్నాను, ఇంకా అది ఎందుకులే అని చెప్పేసి అనుకోవడం ఎందుకండి. చక్కగా చేత్తో ఇదంతా శుభ్రంగా తీసి దీంట్లో వేసుకుందాము. ఓకేనా అండి? ఇప్పుడు దీంట్లోకి మనం తీసి పెట్టుకున్న రైస్లోకి ఒక అర స్పూన్ అనుకోండి పసుపు వేసాను. అలాగే పచ్చి ఆయిల్ అండి, ఇదిగోండి పచ్చి ఆయిల్ని కూడా కొంచెం వేసుకుందాము. చాలా చాలా బాగుంటుందండి. రైస్ కూడా మనకి విడివిడిగా వస్తుంది అనమాట, మీరు గమనించండి ఎప్పటికన్నా సరే. అలాగే సాల్ట్ కూడా వేసుకుందామండి. ఇప్పుడు ఇది వేసుకుందాము. చాలకపోతే మనం పోపు పెట్టిన తర్వాత చూసి కూడా వేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. చూసారా? అలాగే కొంచెం కరివేపాకండి, పచ్చి కరివేపాకేనండోయ్, పచ్చి కరివేపాకి వేసేసుకుందాం. ఇలా చక్కగా వేసుకొని కలుపుకుందామండి. ఇలా చాలా బాగుంటుందండి. మన చింతపండు పులిహోరకైనా నిమ్మకాయ పులిహోరకైనా ముందు రైస్ గనక ఇలా కలిపి పెట్టుకొని పోపు వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. కంపల్సరిగా ఇలాగే ట్రై చేయండి. కంపల్సరిగా మీరే చెప్తారు నాకు. చక్కగా నూనె, ఉప్పు, పసుపు అంతా మనం కలిసేలాగా రైస్ని అంతటిని కూడా చక్కగా కలిపేసేసుకుందాము. ఈ రైస్ అంతా చక్కగా కలిపేసుకున్న తర్వాత ఏం చేయాలనేది నేను మీకు చెప్తానండి. ఓకేనా? ముందైతే మనం చక్కగా రైస్ని కలిపి పెట్టేసేసుకుందాము. చక్కగా చాలా బాగా కలుపుకోవాలండి రైస్ని, అదరా బెదరా వద్దండి. మనం చేసుకునేది ఏదైనా పిల్లలకు పెట్టుకోవాలి, మన హస్బెండ్కి పెట్టుకోవాలి కాబట్టి మనం చక్కగా రుచిగా
టేస్ట్గా, ఇంగ్లీష్లో చెప్పాలంటే టేస్ట్గా, మన తెలుగులో చెప్పాలంటే రుచిగా. నాకు ఆ 2 భాషలు వచ్చండి, మీరేమనుకోవద్దు. చక్కగా ఇలా కలుపుకోవాలి. మా భాష కూడా వచ్చండి. మా భాష మీకు నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంటే కంపల్సరీగా నాకు కామెంట్ సెక్షన్లో తెలియపరచండి. ఓకేనా అండి? చూసారండి, చక్కగా మన వైట్ రైస్ అంతా ఎల్లోయిష్గా అయిపోయిందనమాట. చక్కగా కలిపేసేసుకున్నాం కదా. ఇలా ఉండాలండి. నేను నా హ్యాండ్లో ఉంది కదా, నా చేతిలో ఉన్నట్లుగా ఉండాలి రైస్ చక్కగా. ఓకేనా అండి? తర్వాత ప్రాసెస్ ఏంటనేది నేను మీకు చూపిస్తాను. ఓకేనా? ఓకే అండి, అన్ని రెడీ చేసి పెట్టేసుకున్నాం కదా. అన్ని చక్కగా కట్ చేసేసుకొని, తురిమేసేసుకొని, అన్నం కూడా కలిపేసేసుకొని పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు స్టవ్ అయితే వెలిగించేసుకుందామండి. స్టవ్ వెలిగించేసుకొని మనం పోపు రెడీ చేసుకుందాము. పోపుకి చక్కగా ఒక బాండి పెట్టుకోండి. అది వేడైన తర్వాత ఏం వేయాలనేది నేను మీకు చెప్తాను. ఓకేనా అండి? ముక్కుడు వేడవుతుంది కదా. వేడైన తర్వాత మనం ఆయిల్ వేసుకుందాము. పులిహారలోకి ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేసుకోండి. ఎక్కువగా వేసుకుంటేనే పులిహార టేస్ట్ వస్తుంది అనమాట. ఓకేనా? ఇప్పుడు ఆయిల్ని యాడ్ చేసుకుందాము. ఎంత క్వాంటిటీ అని చెప్పేసి అయితే మనం ఇంత అని మనం అనుకోకూడదండి. ఇప్పుడు మనం ఒక 1/2 కిలో రైస్కి చేసుకుంటున్నాం కాబట్టి ఇది కొంచెం చూడండి, ఒక సుమారు ఒక 75 గ్రాములు అలా వేసానండి ఆయిల్. ఓకేనా అండి? అది చక్కగా వేడవనిద్దాము. పులిహారలోకి పల్లీలు కూడా ఎక్కువగా వేసుకోండి. చాలా చాలా బాగుంటుంది. ఎవరిష్టం వాళ్ళదనుకోండి. నేనైతే పులిహారలోకి పల్లీలు ఎక్కువగానే వేస్తానండి. మా పిల్లలకి చాలా ఇష్టం అనమాట, మా పిల్లలకి మా వారికి. ఓకేనా అండి? ఆయిల్ అయితే కాగనిద్దాము. చక్కగా ఆయిల్ కాగిన తర్వాత ఫస్ట్ పల్లీలు వేసుకుందామండి. ఆయిల్ కాగిందండి, ఇదిగోండి పల్లీలు వేసేసుకుందాము. నేను పల్లీలు ఎక్కువగానే తీసుకుంటానండి. కొంచెం జీలకర్ర వేసుకుందాము. అవి తిప్పుకుందాం. కొంచెం ఒక గరిటె తీసుకొని, స్పూను గరిట మన ఇష్టం. మన ఆంధ్ర స్టైల్ పులిహార అండి. ఆంధ్ర ఫేమస్ ఏంటంటే చింతపండు పులిహార. తర్వాత ఏంటి అంటే మ్యాంగో పులిహార అండి. మన తెలుగులో చెప్పుకోవాలంటే మ్యాంగో పులిహార, అలాగే మామిడికాయ పులిహార అంటాం కదా. ఇప్పుడు తిరగమాత గింజలు వేసేసుకుందామండి. పోపు దినుసులు ఎక్కువగానే వేసుకోండి, బాగుంటుందండి. చక్కగా పంట కింద టేస్ట్ తగులుతూ ఉంటే మస్ట్ అండ్ షుడ్గా మాత్రం శనగ గుళ్ళు మాత్రం ఎక్కువ వేసుకోండి. మనం ఫ్లేమ్ని కొంచెం సిమ్లో పెట్టేసేసుకుందాము, మాడిపోతుంది లేకపోతే. ఓకేనా అండి? అదిగోండి, ఆహాహాహాహా ఎంత చక్కగా వేగుతున్నాయండి మన పల్లీలు, ఎంత అందంగా కనిపిస్తున్నాయండి. ఓకేనా అండి? దీంట్లోనే మనం పచ్చిమిర్చి యాడ్ చేసేసుకుందామండి. చిటపట చిటపట అంటున్నాయండి. అలాగే ఎండుమిర్చి అండి, ఎండుమిర్చి కూడా వేసేసుకుందాము. దీంట్లోనే వేగుతున్నప్పుడు అల్లం ముక్కలు కూడా వేసేసుకుందామండి. అల్లం ముక్కలు మీ ఆప్షనల్ అండి. మీకు వద్దు అనుకుంటే మీరు స్కిప్ చేసేయవచ్చు, లేదు మాకు టేస్ట్ కావాలండి అనుకుంటే కనుక మీరు అల్లం కూడా చక్కగా చిన్న చిన్న ముక్కలుగా, చాలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవచ్చు. అదొక టేస్ట్ అనమాట. పులిహారలోకి మనం అల్లం ముక్కలు కూడా వేసుకుంటే అదొక టేస్ట్ అండి. ఆ టేస్టే వేరండి. అసలు మన ఆంధ్ర ఫుడ్ని మించింది ఎక్కడికి వెళ్ళినా మనకు దొరకదండి. ఇప్పుడు ప్రజెంట్ మన అదర్స్ వెళ్ళిన పాపం పిల్లలు ఆంధ్ర ఫుడ్ లేక చాలా చాలా బాధపడుతూ ఉంటారు. అప్పుడప్పుడు నేను మన యూట్యూబ్ వీడియోలో చూస్తూ ఉంటాను. మన ఆంధ్ర ఫుడ్ని చాలా మిస్ అవుతున్నామని చెప్పి చెప్తా ఉంటారనమాట వాళ్ళు.
వాళ్ళు అక్కడ ఉండరు, మనం ఇక్కడ ఉండము, మనం ఏం చేయలేమండి. వాళ్ళకి వంట చేసుకోవడం వచ్చి ఉండుంటే కనుక కంపల్సరీగా మనం ఫెస్టివల్స్కే చేసుకొని తినాలని ఏం లేదు కదండి. మనకి ఎప్పుడేం తినాలని అనుకుంటే మనం అప్పుడు అది చేసేసుకోవచ్చు అనమాట. నేను సిమ్లోనే పెట్టానండి, ఎందుకంటే సిమ్లో కొంచెం ఎక్కువ హై పెడితే మాడిపోతుంది అనమాట. మనం సిమ్ ఫ్లేమ్లోనే పెట్టేసుకొని చక్కగా నిదానంగా కలుపుకుంటూ వేపుకుందాము. నాకైతే ఇప్పుడే నోరూరిపోతుందండి. కరివేపాకు కూడా వేసేసుకుందామండి. ఇదిగోండి కరివేపాకు. కరివేపాకు కూడా వేసేసుకుందాం. ఓకేనా అండి, మన చక్కగా పోపు అయితే రెడీ అయిపోతుందండి. ఓకే అండి, మన పోపు అయితే రెడీ అయిపోయింది అనమాట. చూసారా ఎంత అందంగా రెడీ అయిపోయిందో మన పోపు అనేది. దీంట్లోనే ఇప్పుడు కొంచెం మనం పసుపు దీంట్లో ఆల్రెడీ వేసేసుకున్నామండి. దీంట్లో ఏంటంటే కొంచెం జస్ట్ కొంచెం అండి, ఒక చిట్టికెడు, ఇదిగోండి. ఓకేనా, ఒక చిట్టికెడు వేసానండి, ఎక్కువ వేయలేదు నేను. అది కూడా చక్కగా అంతా కలిపేసేసుకుందాము. కలిపేసేసుకొని మనం స్టవ్ని ఆపేసేసుకుందాము. కొంచెం తుడిచేసుకుందామండి, ఆయిల్ చుక్కలు పడ్డాయి. ఎప్పటికప్పుడు అలా క్లీన్ చేసుకోపోతేనండి. ఇప్పుడు ఇలా ఉందండి గ్యాసు, తర్వాత చూస్తే మళ్ళీ ఎంత ఇదిగా ఉంటుందో వంట అయిన తర్వాత. ఓకేనండి, చక్కగా కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు క్యారెట్ ఉంది, ఇంకా మనకి బాకీ కొత్తిమీర ఉంది, మ్యాంగో మనం మామిడికాయ తురుము పెట్టుకుంది. ఇది దీంట్లోకి వెయ్యకూడదు, దీంట్లోకి వెయ్యకూడదు. ఇది మనం రైస్లోకి వేసేసుకోవాలండి. కొత్తిమీర కూడా రైస్లోకి వేసేసుకోవాలి, అలాగే మ్యాంగో కూడా రైస్లోకి వేసేసుకోవాలి. మనం చేసుకునేది మామిడికాయ పులిహోర కాబట్టి ఈ మ్యాంగో తురిమింది ఈ పోపులోకి వేయకూడదండి. వేస్తే అదొక డిఫరెంట్ టేస్ట్ వచ్చేస్తుంది అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే క్యారెట్ వేసేసుకుందామండి. ఓకేనా, కొత్తిమీర కూడా వేసేసుకుందామండి. ఓకేనా, అలాగే మామిడికాయ అండి, మామిడికాయ కూడా వేసేసుకుందాము. కొంచెం అట్టు పెట్టుకుందామండి. కలిపిన తర్వాత మనకి టేస్ట్ కనుక పులుపు చాలా లేదు అని అనుకుంటే ఈ లోపల పోపు ఇక్కడ చల్లారుతా ఉంటుంది. ఇది మన ఏం పప్పు కాదు, లేకపోతే సాంబార్ కాదండి, వేడిలోనే వేసి కలుపుకోవాలనుకోవడానికి. చల్లారిన కన్నా కలుపుకోవచ్చు. నేనైతే చేయి పెట్టి కలుపుతానండి, చక్కగా అన్ని కలిసేలాగా కలుపుతాను. ఇప్పుడు మనం పులిహార మ్యాంగో మామిడికాయ పులిహార అంటే పోపులో వేసేసుకుంటే దాని ఫ్లేవర్ మారిపోతుంది కదండి. మనకి దానికి ఫ్లేవర్ తెలియాలంటే మనం చక్కగా ఇట్లా రైస్లోని కలిపేసేసుకోవాలి. పోపులో వేసుకున్నాం అనుకోండి అది మగ్గిపోయి అదొక వెరైటీ టేస్ట్ వచ్చేస్తుంది అనమాట. చక్కగా మనం కింద నుంచి పైకి, పైనుంచి కిందకి అంతా కలుపుకుందాము. పోపు పెట్టక ముందే మన పులిహార ఎంత అందంగా కనిపిస్తుందండి. ఇప్పుడు ఇంత చేశాను కదా, తర్వాత మళ్ళీ మీకు చూపిస్తా నేను. ఈ వెడలపాటి డిప్పులో ఉన్న పులిహార ఏది కనిపించదండు. చెయ్యి కాలుతుందండి, బట్ అయినా ఓకే పర్లేదు, కలిపేస్తాను. మన పిల్లల కోసం చేసేది కదా, వాళ్ళ కోసం ఎంత కష్టాన్నైనా సరే ఇష్టంగా చేస్తామన్నమాట మనం ఆడవాళ్ళందరము. మన పిల్లల కోసం, మన ఫ్యామిలీ కోసం అదొక ఆనందం అండి, అదొక ఆనందం అనమాట. చూసారా అండి, మనం వేడి రైస్లో వేసుకున్నాం కదా కరివేపాకు, ఎలా అయిపోయింది చూసారా. చక్కగా ఈ ఫ్లేవర్ అంతా ఈ రైస్కు పడుతుంది అనమాట. పులిహార చేయడం కూడా ఒక ఆర్ట్ అండి, ఒక ఆర్ట్. చక్కగా కలిపేసుకోవాలండి. మన హ్యాండ్ని చక్కగా వాష్ చేసేసుకొని గరిటెతో కలిపామనుకోండి కొన్ని చోట్ల కలిసిద్ది, కొన్ని చోట్ల కలవదు అనమాట. అందుకని మనం చక్కగా చేయి పెట్టే కలుపుకుందాము. ఒకటండి, మనం ఇంట్లో చేసుకునేది ప్రతిదీ చేయి పెట్టే కలుపుతారా ఏంటండి గంగారా అంటారేమో మీరు. ప్రతిదీ అండనండి నేను. ఎట్లా కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేసుకున్నప్పుడు మనం చేతితోనే కలుపుకోవాలి, కలవాలి కదండి. అంతా గరిటెతో నైస్గా కలిపేసామండి, అయిపోయిందండి. నేను అలా చేయలేనండి, నాకు రాదు. ఓకేనా అండి, చూసారా మన పులిహార చక్కగా కలిపేసేసానంతా. ఇప్పుడు నేనేం చేస్తానంటే కొంచెం టేస్ట్ చూస్తానండి.
మనకి పులుపు సరిపోయిందా లేదా, ఉప్పు సరిపోయిందా లేదా అనేది మనకు తెలియాలి కదా, అందుకని కొంచెం. ఓకేనా అండి, పులిహార అయితే చక్కగా కలిపేసేసాను కదా అంతా. ఇదిగోండి నేనే చేస్తున్నానండి, ఎవరో చేయట్లేదు, నేనే చేస్తున్నాను. ఇదిగోండి పులిహార చక్కగా కలిపేసేసాను కదా. ఇప్పుడు మనం కొంచెం ఉప్పు సరిపోయిందా లేదా చూసుకుందామండి. ఇదిగోండి పోపు చల్లారుతుంది అనమాట. అదిగోండి కొంచెం ఇప్పుడు మనం ఉప్పు చూసుకుందాము. ఉప్పు సరిపోయింది, పులుపు సరిపోయింది, పసుపు కూడా సరిపోయిందండి. ఇప్పుడు మనం దీంట్లోకి, అందుకే అండి చెప్పాను కదా నేను మీకు ముందే, ఏదైనా సరే అన్ని పూర్తిగా వేసేసుకోకూడదండి. వేసుకున్నాం అనుకోండి పులుపు ఎక్కువ అయిపోయింది అనుకో, మనం దాన్ని సపరేట్ చేయలేం కదా. అందుకే అన్ని తురిమి పెట్టుకున్న తర్వాత ఈ వంటకనే కాదండి, ఈ రెసిపీకనే కాదు, ఏ రెసిపీకైనా సరే మనం అన్ని కట్ చేసి పెట్టుకున్నవన్నీ మొత్తం ఒక్కసారి వేసేసేయకూడదండి. అవి ఏమన్నా ఉప్పు ఒక్కొక్కసారి ఎక్కువ అవ్వచ్చు, ఒక్కొక్కసారి తక్కువ అవ్వచ్చు, మళ్ళీ వాటిని మనం సపరేట్ చేయలేం కదా. అందుకనే మనం కట్ చేసి పెట్టుకున్న వాటిలో కానీ, లేకపోతే మనం తురిమి ఇట్లా పులిహోరకే దేనికన్నా సరే మనం కొంచెం కొంచెం ఇట్లా ఇంత మిగిల్చుకొని ఉంచుకోవాలన్నమాట. తర్వాత చాలా లేదు అని అనుకుంటే అప్పుడు మనం తర్వాత మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, ఇప్పుడైతే ఇది రెడీ అయిపోయింది కదా, మనం పోపును కూడా చక్కగా కలిపేసేసుకొని ఎంజాయ్ చేద్దామండి. మామిడికాయ పులిహోర అయితే రెడీ అయిపోతుంది అనమాట. ఓకేనా, ఓకే అండి, ఇప్పుడు మనం పోపును కూడా వేసేసుకుందాము. పోపును కూడా వేసేసుకొని చక్కగా నీట్గా కలిపేసేసుకొని కొంచెంసేపు అలాగే వదిలేసేద్దాము. మనం వేసుకున్న మామిడికాయ, క్యారెట్, మన పోపు వేసుకున్న నూనె, కరివేపాకు ఫ్లేవరు, కొత్తిమీర ఫ్లేవర్ అంతా రైస్కి పట్టి అదొక అరోమా వస్తుంది అనమాట, అదొక టేస్ట్ వస్తుంది. ఏదన్నా సరే కష్టంగా చేసుకోకుండా ఇష్టంగా చేసుకోండి అండి. కంపల్సరీగా మనం తినేది చాలా చాలా బాగా కుదురుతుంది అనమాట. మనం తినటం కూడా చాలా అబ్బా మా మమ్మీ ఎంత బాగా చేసింది అనుకుంటా మన పిల్లలు తినాలన్నమాట. సో అదేనండి నేను కోరుకునేది. సో మనం అయితే మన పోపును కూడా మన పులిహోరలోకి, మామిడికాయ పులిహోరలోకి కలిపేసుకుందాం. ఓకేనా, ఓకే అండి, ఇదిగోండి మన పోపును కూడా చక్కగా కలిపేసేసుకుందామండి. మీకు వీడియోలో ఇలా చూపిస్తున్నానండి, తర్వాత నేను చేయి పెట్టి అంతా శుభ్రంగా తుడిసి కలుపుతాను అనమాట. ఓకేనా, ఇదిగోండి వేసేసుకున్నాము. మన మామిడికాయ పులిహోర ఎంత అందంగా కనిపిస్తుందండి. ఓకే అండి, ఇప్పుడు మనం చక్కగా పులిహోరను అంతటిని కూడా కలిపేసేసుకుందాము. కొంతమంది ఆయిల్ ఇంకా ఎక్కువ తింటారండి. లేదండి మాకు ఆయిల్ ఇంకా కొంచెం ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఆయిల్ కొంచెం వేడి చేసి మనం చక్కగా వేసుకోవచ్చు, ప్రాబ్లం ఏముండదు. సో ఇప్పుడైతే మనం చక్కగా పులిహోరను అంతటిని కూడా కలిపేసేసేద్దాము. పులిహోర కూడా చక్కగా కలుపుకోవాలండి, అంతా కలిసిందా లేదా అని చెప్పి చూసుకొని కలుపుకోవాలన్నమాట. ఆ పచ్చిమిరపకాయలు, అలాగే ఎండుమిరపకాయలు, తిరగమాత గింజలు, కొంతమంది మన మెంతిపిండి కూడా వేసుకుంటారండి. నేను పులిహోరలోకి అయితే అవేమి వేయనండి, నాకు అంతగా ఇష్టం ఉండదు. నేను కర్రీస్లోకి అయితే మాత్రం కంపల్సరీగా మెంతులు కానీ మెంతిపిండి కానీ కంపల్సరీగా వాడతాను. కొంచెం కొంతమంది ఏంటంటే మన ఏమంటారు దాన్ని, ఇంగువ కూడా వాడతారండి. నేను ఇంగువ కూడా వాడనండి, నేను జీలకర్ర మెంతిపిండి ఎక్కువగా వాడతాను అనమాట కర్రీస్లోకి. సో మన పులిహోర అయితే రెడీ అయిపోతుందండి. చక్కగా అంతా కలిపేసేసుకుంటున్నాను. ఇంకా కలిపేసేసుకొని మనం కొంచెం సేపు అలా వదిలేసేస్తే చక్కగా అంతా మన రైస్కు పడుతుందన్నమాట. ఓకేనా అండి, బాగుంది కదండి. మన వీడియోలో పులిహోర, చింతపండు పులిహోర ఉందండి, ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి. అది కూడా చాలా చాలా బాగా కుదిరింది ఆ రోజు. కలపాలండి, చక్కగా నీట్గా కలుపుకోవాలి. కొంచెం లేట్ అయినా సరే
కలుపుకోవాలి. ఒకటండి, మనం వేడివేడి రైస్తో చేసుకున్న టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. మనం నైట్ మిగిలిపోయిన రైస్తో చేసుకున్న పులిహోర టేస్ట్ డిఫరెంట్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇదైతే మనం పర్ఫెక్ట్గా దేవుడికి నైవేద్యంగా కూడా పెట్టుకోవచ్చండి. ఇప్పుడు గార్నిషింగ్ చేసుకుందాము. పైన కొంచెం లైట్గా మన తురిమిన క్యారెట్ అలా వేసేసుకుందాము. అలాగే కొత్తిమీరను కూడా వేసేసుకుందామండి. కొత్తిమీర అంటే ప్రాణం అండి, అంతే. అసలు ఏ కర్రీలోకైనా కొత్తిమీర లేనిది అసలు ఉండనమాట, వేసేస్తాను. ఓకే అండి, మన పులిహోర అయితే, మన మామిడికాయ పులిహోర అయితే రెడీ అయిపోయిందండి. చేసాను చక్కగా. పాలు కాసేస్తాను, పిల్లల్ని కూడా లేపేస్తాను. వాళ్ళు కూడా చక్కగా లేసి బ్రష్లు చేసుకొని వస్తే ఆ వీడియో కూడా నేను మీకు చూపిస్తాను. సో అంతవరకు ఓకే అండి. ఫైనల్గా అయితే పులిహోర అయితే రెడీ అయిపోయిందండి. అన్ని తెచ్చి పెట్టేసేసుకున్నాం. ఇక్కడ వాటర్ బాటిల్, పెరుగు, అలాగే పులిహోర తీసుకొచ్చి పెట్టేసేసుకున్నాము. సో చక్కగా పిల్లలకి పెట్టేస్తాను అన్నమాట. ఇప్పుడు వావ్, మన మామిడికాయ పులిహోర రెడీ అయిపోయిందండి. చక్కగా ఇదిగోండి పెట్టి ఎక్కేసేద్దాము. ఫస్ట్ మా మమ్మీకి పెట్టిద్దాము, టేస్ట్ ఎలా ఉండిద్దో చెప్పిద్ది. మమ్మీ ఇదిగోండి పులిహోర. మమ్మీ రెండు స్పూన్లు తిన్నాక టేస్ట్ చూసి చెప్ప ఎలా ఉందో. ఉప్పు సరిపోయిందా? ఉప్పు చాలదా? ఓకే, ఉప్పు గులుపు కొంచెం కలుపుకుందా, నష్టమే లేదు. ఓకేగా అంతా? ఓకేనా? ఓకే అండి, ఫైనల్ గా అయితే మామిడికాయ పులిహోర అయితే చక్కగా చేశానండి. పిల్లలకి పెట్టేశాను, తింటున్నాను. ఓకే అండి, ఫైనల్ గా పులిహోర అయితే అయిపోయిందండి. మామిడికాయ పులిహోర చక్కగా రెడీ చేస్తాను, తింటున్నారు పిల్లలు. అందరికి పెట్టిస్తాను, నేను కూడా పెట్టుకొని తింటాను. ఓకే, ఇదండి ఈ రోజు వీడియో అయితే. ఇదనమాట ఫుల్ రెసిపీ వచ్చేసి మన ఛానల్లో అప్లోడ్ చేస్తాము. వెళ్ళండి, చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరో మంచి ఇంట్రెస్ట్ అయిన రెసిపీతో మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.